హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ అమెజాన్లో శ్రీ లలిత రైస్ బ్రాండ్ వాళ్ళది బియ్యపు రవ్వ తెప్పించానండి. సరే, సాయంకాలం కదా, బాగా చలిగా ఉంది కదా అని ఉప్పుడు పిండి చేద్దామని ప్లాన్ చేశానండి. దానికోసం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టింది, ఎండు మిరపకాయలు, మినపప్పు అన్నీ కూడా రెడీ చేశాను. చూడండి, గిన్నె పెట్టాను స్టవ్ మీద. పెట్టిన వెంటనే దానికి సరిపడా ఒక చెంచా నూనె ఎక్కువే పడుతుందండి ఉప్మాలకి. తర్వాత ఈ తాలింపు సామాను చూసారా, కొబ్బరి ముక్కలు కూడా పెట్టామండి, మిక్సీ వేసి కలుపుదామని. తాలింపు సామాను ఒకదాని వెనకాల ఒకటి: మినప్పప్పు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టినటువంటి పప్పులు అన్నీ తాలింపులో ఒకదానికొకటి వెనకాల 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 వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ పోపు అడగంటకుండా జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలండి. ఈ పెసరపప్పు, శనగపప్పు నానబెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతుందండి ఉప్మాలో. చూసారా, అలాగని కొద్దిగా వేగాలి. తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే దాని వెనకాల కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటానండి. సాయంకాలం పూట టిఫిన్స్ కింద చాలా మనం అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఉప్మా చాలా రుచిగా వస్తుందండి. ఎందువల్లనంటే ఈ శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి వేస్తాం కదా, చాలా మంచి కమ్మదనం వస్తుంది. లలితా బ్రాండ్ వాళ్ళది ఈ బియ్యపు రవ్వ చాలా బాగా రుచిగా వస్తుందండి. మేము అన్నీ అమెజాన్లో తెప్పించుకుంటామండి, ఇక్కడ బియ్యపు రవ్వ దొరకదు. తర్వాత ఉప్పు కూడా తాలింపులో వేసేసాను, చిటికెడు పసుపు, ఇవి రెండు వేసి వేయించేసి మొత్తం అన్ని అడగంటకుండా జాగ్రత్తగా వేయించుకుంటూ పోపు మాడిపోకుండా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ కూడా వేగేట్టుగా చూసుకోవాలండి. చూసారా, పోపు అంతా వేగింది అన్న ఫీలింగ్ వస్తే అప్పుడు ఏం చేయాలంటే 1:2 ఒక డబ్బాడు బియ్యపు రవ్వ తీసుకుంటే 2 డబ్బాల నీళ్లు పోయాలండి వెసల కింద. 1 డబ్బాడు బియ్యపు రవ్వ తీసుకుంటే 2 డబ్బాల బియ్యపు రవ్వ తీసుకునేటువంటి దాంట్లో 2 డబ్బాల నీళ్లు పోసుకోవాలండి. 1:2 పోసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ చక్కగా మృదువుగా వస్తుంది. 2 డబ్బాలు చూసారా, అది ఒక డబ్బాతో 1 డబ్బాలు బియ్యపు రవ్వ తీసుకున్నాను. అలాగే ఈ లోపల మా వాళ్ళు కొబ్బరి ముక్కలు మిక్సీలో వేశారు. ఏం చేశారంటే ఆ మిక్సీలో ఉన్న కొబ్బరి అంతాను మిక్సీ పట్టిన తర్వాత ఆ యొక్క కొబ్బరి మిశ్రమాన్ని ఈ తాళింపులో వేసారు. అది కూడా ఉడుకుతుంది కదండి. బియ్యపు రవ్వ ఉప్మా వెసట్లో ఈ కొబ్బరి కూడా వేయటం వల్ల కొబ్బరి కూడా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత అది కళాపెళా కాగుతూ బాగా ఉడుకు పట్టేస్తుంది వాటర్. చూసారా ఎలా కదులుతున్నాయో? అటువంటి టైంలో ఏం చేయాలంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బియ్యపు రవ్వని ఒకళ్ళు పోస్తూ ఉండాలి, ఒకళ్ళు కలిపి పెడుతూ ఉండాలి. అంతే, సింపుల్. అలా కలిపి పెట్టేస్తూ ఉండాలి. కలిపి పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా నెయ్యి, 1 చెంచా నెయ్యో 2 చెంచాల నెయ్యో వేసి మూత పెట్టేసి
సిమ్లో పెడితే చక్కగా పొత్తిలా ఉడుకుతుంది. మూత పెట్టేయాలండి. ఈ చిల్లులు ఉన్నటువంటి పళ్ళెం ఉన్నటువంటి ఆ వెఫల్ని ఇది కూడా అమెజాన్లో తెప్పించాను. అది ఒక 3 నిమిషాల్లోనే మొత్తం చక్కగా ఉడికిపోతుందండి. ఎక్కడా అడుగంటదు, చాలా బాగా వస్తుంది. ఓకే, ఇంతేనండి, సింపుల్ అయిపోయింది. తర్వాత మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కదా, మీరు కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.